నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక పెద్ద కంపెనీలో డెవాప్స్ ఇంజనీర్కి వాళ్ళ రోజువారీ పనులు అంటే టాస్క్లు అసలు ఎక్కడ్నుంచి వస్తాయో తెలుసుకోవడానికి ఒక చిన్న ఆలోచన ఎలా పెద్ద పనిగా మారుతుందో చూద్దాం. డెవాప్స్ నేర్చుకుంటున్న చాలామందికి క్యూబర్నెటీస్, డాకర్, జెంకిన్స్ లాంటి టూల్స్ గురించి బాగా తెలుసు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ టూల్స్ ఉపయోగించి చేసే పనులు ఎక్కడ్నుంచి వస్తాయి? కేవలం టూల్స్ నేర్చుకుంటే సరిపోదు. మన పని ఆ పెద్ద చిత్రంలో ఎక్కడ సరిపోతుందో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. సరే, అయితే ఆ ప్రయాణంలోకి వెళ్దాం. ప్రతి టాస్క్ వెనుక ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఎలా ఒక టాస్క్గా మారుతుందో తెలుసుకోవడానికి మనం అమెజాన్ ఫ్రెష్ ఫీచర్ అనే ఒక నిజ జీవిత ఉదాహరణను తీసుకుని దాని మొదటి నుండి చివరి వరకు ఫాలో అవుదాం. అంతా మొదలయ్యేదే ఒక చిన్న కస్టమర్ ఆలోచనతో. ఉదాహరణకు, అమెజాన్ ఫ్రెష్ 15 నిమిషాల్లో కిరాణా సామాగ్రిని డెలివరీ చేస్తే ఎంత బాగుంటుంది అని ఒక కస్టమర్ అనుకున్నారనుకుందాం. చూడడానికి ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇదొక నిప్పురవ్వలాంటిది. ఇది పోటీదారులను అధిగమించగల గొప్ప ఆలోచన, కానీ దీన్నింకా మెరుగుపర్చాలి. ఈ ఆలోచన నేరుగా డెవలపర్ దగ్గరికి వెళ్లదు. అది ఒక ఫనల్ లాంటిదన్నమాట. రకరకాల స్టేజెస్ దాటుకుంటూ వెళ్తుంది. మొదట బిజినెస్ అనలిస్ట్ దాన్ని ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటే బీఆర్డీగా మారుస్తారు. తర్వాత ప్రాడక్ట్ మేనేజర్ దాన్ని ఎప్పుడు చెయ్యాలో, అసలు చెయ్యాలా వద్దా అని నిర్ణయిస్తారు. చివరగా ప్రాడక్ట్ ఓనర్ దాన్ని ఎలా చెయ్యాలో అంటే ఏమి నిర్మించాలో ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ప్రాడక్ట్ ఓనర్ ఏం చేస్తారంటే ఈ పెద్ద ఐడియాని ఒక ఎపిక్గా మారుస్తారు. ఎపిక్ అంటే ఒక సినిమాకి టైటిల్ లాంటిది. అదే మన టీం అందరి మెయిన్ గోల్ అన్నమాట. మన ఉదాహరణలో 15 నిమిషాల డెలివరీ సర్వీస్ అనేది ఎపిక్. సరే, మన దగ్గర ఇప్పుడు ఒక లక్ష్యముంది, కానీ దాన్ని టెక్నికల్గా ఎలా సాధించాలి? అక్కడే మన కథలోకి ఇంకో ముఖ్యమైన వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తే సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్. ఈ పేర్లోనే ఉంది. వీళ్ళు ఆ ఐడియాకి ఒక టెక్నికల్ సొల్యూషన్ ఇస్తారన్నమాట. దాన్ని ఎలా నిర్మించాలో చెప్పే హై లెవెల్, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్లను తయారుచేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ప్రాడక్ట్ టీంకి, ఇంజనీరింగ్ టీంకి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటివాళ్లు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. డెవాప్స్ ఇంజనీర్ పాత్ర ఇక్కడే మొదలవుతుంది. ఈ టెక్నికల్ బ్లూ ప్రింట్ని దాన్ని నిజంగా నిర్మించేవాళ్లు చేతిలో పెడతారు. వాళ్లే స్క్రమ్ టీం. స్క్రమ్ టీం అంటే కేవలం డెవలపర్లు మాత్రమే కాదు. అందులో డెవలపర్లు, డెవాప్స్ ఇంజనీర్లు, క్యూఏ వాళ్ళు, డేటాబేస్ అడ్మిన్స్ ఇలా చాలామంది ఉంటారు. అంతా కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తారన్నమాట. డెవాప్స్ ఇంజనీర్కి చాలా మీటింగ్స్ ఉంటాయి, కానీ వాళ్లకి అన్నిటికంటే ముఖ్యమైన మీటింగ్ ఒకటుంటుంది. ప్లానింగ్ మీటింగ్స్లో డెవలప్మెంట్ టీం ఆ బ్లూ ప్రింట్ను చూసి కోడ్ రాయడం మొదలుపెట్టడానికి వాళ్లకి ఏం కావాలో చేర్చిస్తారు. ఆ మీటింగే డెవాప్స్ వాళ్లకు చాలా ముఖ్యం. ఎందుకంటే డెవలపర్స్లకు ఏం కావాలి? కోడ్ రాయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెస్ట్ చేయడానికి ఎన్వైర్మెంట్స్, ప్రాసెస్ని వేగవంతం చేయడానికి ఆటోమేషన్, ఇవన్నీ డెవాప్స్ వాళ్ల పనే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, డెవాప్స్ టాస్క్లు ఎక్కడ్నుంచో ఊడిపడవు. డెవలప్మెంట్ టీం అవసరాల నుంచి అవి పుడతాయి. సింపుల్గా చెప్పాలంటే డెవలపర్ అవసరమే డెవాప్స్ పని. ఇంతమంది కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో ఎలా తెలుస్తుంది? కన్ఫ్యూషన్ రాదా? అందుకే మొత్తం పని అందరికీ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఈ పని అంతా ట్రాక్ చేయడానికి కొన్ని టూల్స్ వాడతారు. అందులో చాలా పాపులర్ అయిన టూల్ జీరా. ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే, జీరాలో లేని పని జరగనట్టే లెక్క. ఇది అందరికీ ఒకే చోట సమాచారాన్ని అందిస్తుంది. జీరాలో ఆ 15 నిమిషాల డెలివరీ సర్వీస్ అనే ఎపిక్ని చిన్న చిన్న పనులుగా అంటే స్టోరీస్గా విడగొడతారు. చూడండి, ఇక్కడ కుబర్నెటీస్ క్లస్టర్ సృష్టించడం అనే టాస్క్ను డెవాప్స్ టీంకి అప్పగించారు. ఇప్పుడంతా క్లియర్గా ఉంది కదా? ఈ కోడ్ సరిగ్గా ఇదే చెప్తోంది. పెద్ద ప్రాజెక్టుల్లో పనిని ట్రాక్ చెయ్యకపోతే అది అస్సలు ఉన్నట్టే కాదు. పారదర్శకత, విజిబిలిటీనే అన్ని. దీనివల్ల అందరికీ జవాబుదారీతనం ఉంటుంది. ఓకే, ఒక టాస్క్ ఎలా వస్తుందో చూసాం, కానీ డెవాప్స్ ఇంజనీర్ పని కేవలం వచ్చిన టాస్క్లు పూర్తి చేయడమేనా? కాదు. అసలు కథ ఇక్కడతో అయిపోలేదు. దాని వెనక ఒక పెద్ద లక్ష్యముంది. మనం ఇప్పటిదాకా చూసిన ఈ ప్రయాణమంతా ఒక స్టాండర్డ్ ప్రాసెస్లో భాగం. దాన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లేదా సింపుల్గా
ఎస్డిఎల్సి అంటారు. ఇక్కడే డెవాప్స్ యొక్క అసలైన లక్ష్యం బయటపడుతోంది. కేవలం టాస్కులు చేయడం కాదు, ఈ మొత్తం ఎస్డిఎల్సి ప్రాసెస్ని ఇంకా వేగంగా, ఇంకా సమర్థవంతంగా మార్చడం కోసం ఆటోమేట్ చేయడం. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటిని గుర్తించి సరిచేయడం. సో దీని నుండి మనం గ్రహించాల్సిందేంటంటే, ఒక డెవాప్స్ ఇంజనీర్ చేసే పని అనేది ఒక పెద్ద విలువ సృష్టించే గొలుసులో చాలా ముఖ్యమైన లింక్ అనమాట. ఇది మనల్ని భవిష్యత్తు గురించి ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. రాబోయే రోజుల్లో ఏఐనే కోడ్ రాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడం మొదలుపెడితే ఈ ఒక ఆలోచన ప్రయాణం అనేది ఎలా మారుతుంది ఆలోచించండి.